హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కంట్రీ రుచులు. ఈరోజు మన కంట్రీ రుచుల్లో మష్రూమ్ రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మష్రూమ్స్ ఒక పావు కేజీ, ఆనియన్ 2 మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కారం 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 మీడియం సైజ్ టమాటాలు, జీడిపప్పు 10, పచ్చిమిరపకాయలు 3. టమాటా, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. హోల్ గరం మసాలా, 1 బిర్యానీ ఆకు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, కసూరి మెతి 1/2 టీ స్పూన్, ఉప్పు, కొత్తిమీర, నూనె. ఈ బటన్ మష్రూమ్స్ 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇది వేరే ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఈ ఉల్లిపాయలకి తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లో టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలి. టమాటా, కాజు, మిర్చి 3 కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా మెత్తగా పేస్ట్, ఆ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. నూనె కూడా పైకి కక్కుతుంది కదా, ఈ స్టేజ్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా కొరికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ధనియా పౌడర్, కారం యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కసూరి మెతి కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర,
కసూరి మేతి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఈ మష్రూమ్ మసాలా కర్రీ చపాతీలోకి, నాన్, రోటీ, రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.